హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి ట్రిప్కి వెళ్తున్నాము ఫ్యామిలీతోటి అందరం కలిసి. సడన్గా ప్లాన్ చేసాం. టికెట్లు కరెంట్ రిజర్వేషన్ దొరికినాయి. డైరెక్ట్ తిరుపతి కాదు, చర్లపల్లి నుంచి తిరుచెన్నూరు ఊరు పక్కన తిరుపతి అన్నమాట. తిరుపతి నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. తిరుచెన్నూరులో టికెట్లు దొరకలేదు. కరెంట్ రిజర్వేషన్ దొరకలేదు. కరెంట్ రిజర్వేషన్లో అంటే ఒక 5 అవర్స్ ముందు టికెట్లు దొరుకుతాయి. ఒక 1 వీక్ నుంచి టికెట్లు చూస్తున్నాం, కానీ అసలు టికెట్లే దొరకట్లేదు. కానీ రోజు కరెంట్ రిజర్వేషన్లో మాత్రం దొరికేసినాయి. సడన్గా ప్లాన్ చేస్తాం. ఇంకా చెప్పలేము ఏ రోజు టికెట్లు ఉంటాయో అయిపోతాయో తెలియదు. 2-3 డేస్ నుంచి టికెట్లు తాత్కాల్లో తీద్దాం అనుకుంటా వచ్చాను. అయినా కానీ అయిపోతున్నాయి టికెట్లు. ట్రైన్ ఎక్కాము, తెల్లారిపోయింది కూడా. మిడ్ నైట్ 12 గంటలకు ట్రైన్ చర్లపల్లి నుంచి. తెల్లారింది, 6 గంటలు లేట్ వెళ్ళింది ట్రైన్. అయితే ఏసీ టికెట్లు దొరికినాయి, తీసాను. ఇప్పుడు రీచ్ అయిపోయాం. తిరుచెన్నూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. చిత్తూరు డిస్టిక్. 3 కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి ఇక్కడి నుంచి. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళి విజయ్ బైక్ రెంటల్స్లో బైక్ రెంట్ తీసుకున్నాం. బైక్ రెంట్కి తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోదామని బైక్ రెంట్కి ఇచ్చాడు. 24 అవర్స్కి 600. బైక్ రెంట్కి తీసుకున్న తర్వాత శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్తున్నాం. శ్రీనివాసం కాంప్లెక్స్లో టోకెన్లు ఇస్తారు ఎస్ఎస్డి దర్శనానికి. 1 డే బిఫోర్ ఇస్తారు. ఈరోజు టోకెన్ తీసుకుంటే రేపు దర్శనంకి టైం ఇస్తారు. ఆ స్లాట్లో మనం వెళ్ళాలి. బైక్ పార్కింగ్ ఇదే శ్రీనివాసం కాంప్లెక్స్. మీరు వెళ్ళాలంటే మ్యాప్ పెట్టేసుకోండి. శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్ళండి. శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్ళి ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని లెఫ్ట్ సైడ్ గేట్ ఉంటుంది. అక్కడ బైక్ పార్క్ చేసుకుంటే కారు లేదా బైక్ అక్కడ పార్కింగ్ చేసుకోండి. పార్కింగ్ చేసుకొని శ్రీనివాసం కాంప్లెక్స్లో రైట్ సైడ్ గేట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మాకు తెలియదు, కానీ అడిగాము అక్కడ వాళ్ళని. అడిగి రైట్ సైడ్ గేట్లోకి వెళ్ళి వితిన్ 1 మినిట్లో మాకు టోకెన్ దొరికేసింది. ఆ రోజు అసలు క్రౌడే లేరు. మొత్తం క్రౌడ్ అసలు లేరు ఆ రోజైతే. మొత్తం ఖాళీగా ఉంది. టోకెన్లు అయితే ఫ్రీగా అలా వెళ్ళి ఇలా తీసేసుకున్నాం. ఆధార్ కార్డులు చూపించి. మేమైతే 26వ తారీఖున రీచ్ అయ్యాము. 26వ తారీఖున రీచ్ అయ్యి 27కి దర్శనంకి మాకు స్లాట్ బుక్ అయింది. 27 రాత్రి 8 గంటలకు ఇచ్చాడు. ఇదంతా క్యూ లైన్. అది ఎంట్రన్స్ అన్నమాట. బయటకు వచ్చేసాం. కొండపైకి వెళ్దామని బయలుదేరామన్నమాట. ఇది కొండపైకి వెళ్ళిపోతున్నాం. రూమ్స్ అయితే లేవు. ఇంకా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మ్యాప్ పెట్టుకున్నాను. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తారు అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాను.
రూమ్ ఏమన్నా దొరుకుద్దేమో అని కొండపైకి వెళ్తున్నాం ఇప్పుడు. అయితే కొండపైకి వెళ్ళాము కానీ నాకు అక్కడ రూమ్ దొరకలేదు. చాలా లైన్ ఉంటుంది. ఇంకోటి పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఎవరన్నా వస్తే కనుక బయట ప్రైవేట్ రూమ్లో ఉండడం బెటర్. కొండ కిందే రైల్వే స్టేషన్ పక్కనే తీసేసుకొని అక్కడ ఉండడం బెటర్. కొండపైకి వెళ్ళామా, రూమ్ దొరకలేదు. అలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాం మళ్ళీ కిందకి, రూమ్ లేకపోయేసరికి. కొండపైన రూమ్ దొరకడం అంటే చాలా కష్టం. ప్లానింగ్ ఉండాలి. 3 months బిఫోర్ బుక్ చేసుకోవాలి, అన్నీ బుక్ చేసుకోవాలి. నేను 3 months బ్యాక్ కూడా చూశాను, అసలు రూమ్స్ లేవు, టికెట్లు కూడా లేవు. అందుకని మేము ఇంకా డైరెక్ట్ ప్లాన్ చేస్తాం, ఏదైతే అదేం వెళ్ళిపోదాం పదా అని. ఇది బైక్స్ వెళ్ళే దారి అనమాట. నెంబర్ 7లోకి వదులుతారు బైక్. అటువైపు కార్లు, ఇటువైపు బైకులు. మనకు తెలియక కారు విఐపిది ఎంట్రీ ఉంటుంది, అటు వెళ్ళిపోతున్నాం. పోలీసు వాళ్ళు ఇటు కాదు బాబు, 7వ నెంబర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. 7వ నెంబర్ మొత్తం ఖాళీ ఉంటుంది, ఎందుకంటే బైకులు తక్కువ కదా, కొంతమంది వస్తారు బైకుల మీద. అయితే యాక్టివా తీసుకున్నాం, లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఉంటుంది ఎదరని. యాక్టివా బైక్ జూపిటర్ తీసుకున్నా, యాక్టివా కాదు. అక్కడ లగేజ్ స్కానింగ్ ఉంటుంది, స్కానింగ్ అయిపోయిన తర్వాత కొండపైకి రూమ్ కోసం వెళ్ళిపోతున్నాం అన్నమాట స్ట్రైట్. ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది, ఇంకా ఫ్రెష్ అప్ అవన్నీ అవ్వాలి కదా మరి దిగిన తర్వాత. అన్నీ చేసుకోకుండా దర్శనం వినాయకుడు గుడి కిందకి వెళ్దామని వెళ్ళలేదు, ఆపకుండా ఇంకా పైనకి కొండపైకి దారి ఇది, కొండపైకి వెళ్ళిపోయాం. డైరెక్ట్ కొండపైకి వెళ్ళి రూమ్ ఏమన్నా దొరుకుద్దాము. అక్కడైతే తక్కువ రేటు, 50 రూపాయలకి రూమ్ ఇచ్చేదని యూట్యూబర్లు తెగ చెప్తారు. 50 రూపాయలకి రూమ్ ఇవ్వడం కరెక్టే, కానీ నిజమే అది. 50 రూపాయలకి రూమ్ దొరుకుద్ది, కాకపోతే ఒకటి 3-4 months ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే వెళ్ళి అక్కడ లైన్లో నుంచోవాలి. చాలా ఇబ్బంది పడతారు పిల్లలు, ఫ్యామిలీ అందరూ. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరే ఏదో ఒకటి రూమ్ బుక్ చేసుకోండి, అక్కడే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, అక్కడ రూమ్ బుక్ చేసుకోండి. పిల్లల్ని, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు. ఏమో ఫస్ట్ టైం వచ్చాం కదా ఫ్యామిలీతోటి, తెలియదు మనకి. ఇదొక టెంపుల్. ఇంకా కిందకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోయాము మేము. ఒక లాడ్జ్ తీసుకుని అక్కడ ఉన్నాం. నెక్స్ట్ డే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొండపైకి వెళ్తున్నాం. నెక్స్ట్ డే మేము 2 times వెళ్ళాం కొండపైకి ఒకటే రోజు. పైకి వెళ్ళాం రూమ్ కోసం, రూమ్ దొరకకపోతే కిందకి వచ్చేసాం. కింద ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం. ప్రైవేట్ రూమ్లో ఉన్నాం అక్కడ స్టేషన్ పక్కనే శ్రీరామ లాడ్జ్, బాగుంది. ఈ బైక్ ఎక్కడైతే తీసుకున్నామో దాని ఆపోజిట్లో అది విజయ్ బైక్ రెంటల్స్ ఆపోజిట్లోనే శ్రీరామ లాడ్జ్ ఉంది. మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోండి, బైక్ రెంట్కి కావాలంటే. దాని ఆపోజిట్లోనే లాడ్జ్ కూడా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. స్కానింగ్ అయిపోయింది, లగేజ్ స్కానింగ్ తీసుకొస్తారన్నమాట మేడం గారు. లగేజ్ తీసుకొస్తున్నారు స్కాన్ చేయించి. ఇది ఎంట్రన్స్ అనమాట, బైక్ ఎంట్రన్స్. ఇక్కడ స్కానింగ్ అయిన తర్వాత, చెకింగ్ అయిన తర్వాత వదులుతారు. పైకి వెళ్ళేటప్పుడు 48 minutes వెళ్ళాలి. 48 minutes, 30 minutes అన్న క్రాస్ అవ్వాలి. ఎర్లీకి వెళ్ళామంటే ఆడ ఫైన్ వేస్తాడు, ఆటోమేటిక్గా ఫైన్ పడిపోతాయి, మనం చలాన్ పడినట్టు. ఇక్కడ ఫోటో తీద్దామంటే ఫోటో తీసుకుంటున్నాం. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము కాబట్టి ఇప్పుడు వినాయకుడిని దర్శనం చేసుకుంటున్నాం. కొండపైకి వెళ్ళే ముందే లెఫ్ట్లో ఉంటుంది, చెక్కింగ్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్లో సిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది. అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము.
దర్శనం చేసుకొని కొంచెంసేపు అక్కడ కూర్చొని స్టార్ట్ అయ్యాము. కొండపైకి వెళ్తుంటే వీడియో తీశారు. దారి ఇదంతా కొండపైకి వెళ్ళే దారి. బైక్ మీద వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. క్లైమేట్ అదంతా చూసుకొని ఉంటూ వెళ్ళొచ్చు హాయిగా. కారు రెంట్కి తీసుకోవచ్చు, కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీకు కొండపైన ట్రాఫిక్ జామ్ అవుద్ది, కింద కూడా ట్రాఫిక్ జామ్ అవుద్ది. మీరు ఎక్కడైతే రూమ్ తీసుకుంటున్నారో అక్కడ పార్కింగ్ ఉండదు. కొన్ని ప్లేసుల్లో ఇబ్బంది పడతారు కార్ తీసుకుంటే. పార్కింగ్ ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు బైక్. కొండపైన కూడా పార్కింగ్ ఎక్కడంటే అక్కడ బైకులు కనిపించినాయి అంటే అక్కడ పెట్టేయడమే. కార్లు వెళ్ళడానికి చాలా కాస్ట్లీ. మొత్తం అంతా రెంట్ తీసుకోలేము, కానీ ఎక్కువ బడ్జెట్ అది కార్ అంటే. ఇంకోటి ట్రాఫిక్ కూడా, మెయిన్ వచ్చేసి ట్రాఫిక్ కష్టం. ఇక వెళ్తున్నారు చాలామంది కార్లలో, వాళ్ళ సొంత కార్లు అనుకుంటాయి. కొన్ని జీప్లు వెళ్తాయి, కొన్ని కార్లు వెళ్తాయి. అలా అలా వెళ్తూ ఉండాలి. ఇంకా వెళ్ళగానే కొండపైకి వెళ్ళగానే నేను వారాహస్వామి టెంపుల్కి మ్యాప్ పెట్టేసుకుని వెళ్తాను అనమాట. ఇక్కడే వెంగమాంబ మాతృశ్రీ వెంగమాంబ అని అన్న ప్రసాదం అక్కడ పెడతారు. అన్నం పెడతారు అక్కడ, అన్నప్రసాదం పెడతారు. అది తినడానికి వెళ్ళాము. లైన్ ఇది తినేసి తర్వాత వారాహస్వామి దర్శనం చేసుకున్నాం. ఆకలి మీద ఉండి దర్శనం చేసుకుంటే ధ్యాస అంతా ఆకలి మీదే ఉంటుంది. కడుపు కాలుతూ ఉంటుంది కాబట్టి మన ధ్యాస అంతా దేవుడి మీద ఉండాలంటే ముందు కడుపు కాలకూడదు, మంచిగా తినేయాలి. తినేసి వెళ్ళాలి. ఆ పెయింటింగ్ అయితే సూపర్ ఉంది. ఎవరేసారో కానీ పెయింటింగ్ చాలా బాగుంది. భోజనం చేయడానికి వచ్చాము. ఇక్కడ బడ్లీ ఉంది భోజనం అయితే. ఫస్ట్ ఆకలేసి పెట్టేశారు. ఒక 500 మంది కూర్చోవచ్చు ఒకటేసారి. ఆకులేసి ఆకులో స్వీట్లు పెట్టేశారు. ఒక్కొక్క టేబుల్కి 4 కూర్చోవచ్చు. ఒక్కో టేబుల్కి ఒక్కొక్క వాటర్ మగ్ ఇచ్చేసారు. 4 గ్లాసులు పెట్టారు. ఎవరు వాటర్ వాళ్ళు పోసుకోవాలి. మంచిగా పప్పు, సాంబారు, పచ్చడి అన్నీ సూపర్ ఉన్నాయి కర్రీలు అయితే. మా చిట్టుదైతే నాకు కూడా కావాలి ఆకు, నేను కూడా సపరేట్గా తింటానని చెప్పి తనకు ఆకున్న ప్లేస్లోకి వెళ్ళి కూర్చుని తనే తినేసింది. ఇది వచ్చేసి వారాహస్వామి గుడి పక్కనే ఉన్న కోనేరు అన్నమాట. వారాహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేసాము అందరం. మంచిగా మొలకలు వేసి స్నానం చేసాము. స్నానం చేసి ఇంకా దర్శనానికి వెళ్ళడానికి డ్రెస్ అప్ అవుతున్నాం. డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాం. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి సపరేట్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటాయి అక్కడ. వాటర్ అయితే చాలా అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయంటే 1 రూపీ కాయిన్ వేసినా ఆ కాయిన్ ఎక్కడ ఉందో పైనుంచే చూడొచ్చు మనం. ఇది వారాహస్వామి టెంపుల్ పక్కన దర్శనం పక్కన ఇదన్నమాట. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంటే దర్శనానికి వెళ్ళే ముందు గుండు కొట్టించుకుందామని. టైం అప్పటికే 6 అయిపోయింది. ఇంకా 2 hours ఉంది టైం. నొప్పి వచ్చేసి నా భార్య ఫస్ట్ టైం గుండు కొట్టించుకుంటాను. వీడియో తీయకూడదు అంటుంది ఆవిడ. వీడియోలు తీస్తే ఫైన్ వేస్తారంట. మా పాప వీడియో తీశాను, మా భార్య వీడియో తీశాను. మా చిట్టుది కూడా కొట్టించేసుకుంటుంది. అందరం
నలుగురు 4 గుండ్లు కొట్టించుకున్నాం. ఇంకో ఎప్పుడో ఒకసారి కదా వచ్చేదని చెప్పి మా భార్య కూడా ఇచ్చేశారు. తను కూడా ఇచ్చింది. ఎంట్రీ అయిపోయాము. టోకెన్ 7:30 అయింది. 7:30కి వచ్చేసాం మేము ఇంకా దర్శనం లైన్లోకి. ఎస్ఎస్డి లైన్ అనమాట ఇది. ఇంత ఖాళీగా ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళే కంటే ఎస్ఎస్డిలోకి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఒకరోజు ముందే టోకెన్ ఇస్తారు, టైం స్లాట్ ఇస్తారు, ఖాళీగా ఉంటుంది. చిట్టిది నడవట్లేదని చెప్పి భుజాల మీద ఎక్కించేసుకున్నా. దర్శనం అయ్యేదాకా నా పని అదే. ఇంకా క్యూ లైన్లో ఖాళీగా ఉంటుంది. ఫస్ట్ మొత్తం ఖాళీయే, తర్వాత క్యూ లైన్ కొంచెం రష్ తగులుతుంది మధ్యలో. రష్లో ఉన్నాం. ఇప్పుడు కూర్చున్నాం, ఇంకా కాళ్ళు అవుతున్నాయని కూర్చొని అలా టైం ఆడుకుంటూ ఉన్నాం పిల్లలతోటి ఏడవకుండా. పిల్లలు అయితే మంచిగా కోఆపరేట్ చేశారు. ఇంకా దర్శనం అయిపోయింది. వెయిట్ చేసి బైక్ అలో చేయరు బయటికి వెళ్ళడానికి. దర్శనం 11:30కి అయింది నైట్. ఇంకా అక్కడే పడుకుని ఉన్నాం. బయటకు వెళ్తే పడుకుని ఇంకా కొండ మీద నుంచి 6 o'clock బయటకు వదిలేరు. వచ్చేటప్పుడు హనుమంతుని దర్శనం చేసుకున్నాం. అలిపిరి దగ్గర ఫోటో దిగాం, వీడియో తీసుకున్నాం. అదప్పుడు ఎందుకు కప్పుకున్నానంటే చలి పెట్టేస్తున్నాను. పైన నుంచి కిందకు వచ్చేటప్పుడు బైక్ మీద ఫుల్ చలి. 6 o'clock స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అవ్వగానే ఇంకా నైట్ పద్మావతి టెంపుల్కి వెళ్ళాం, తిరుచెనూరుకి. ఎంత దూరం వచ్చి మరి తల్లిని దర్శించుకోకపోతే ఎలాగా. వెంకటేశ్వర స్వామి పైన నుంచి కిందకు వచ్చిందే పద్మావతి అమ్మవారి కోసం అంట. అలాంటిది ఆవిడ కోసం వచ్చిన వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు మరి తల్లిని కూడా చూసుకోవాలి కదా. అందుకని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా డిన్నర్ చేసాము అన్నమాట. డిన్నర్లో పప్పు, పెరుగన్నం వచ్చారు. చాలా బాగుంది. డైనింగ్ హాల్. ఇక్కడ ఎంత క్రౌడ్ లేరు, యావరేజ్గా ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ లేరు. ఎందుకంటే అందరూ తిరుపతికి వెళ్తారు కానీ పద్మావతి అమ్మవారు గుడికి చాలా తక్కువ మంది వస్తారు. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు అందరూ వెంకటేశ్వర స్వామినే దర్శించుకుంటారు. దర్శనం చేసుకున్నామా, లడ్డూలు తీసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు. కానీ వెంకటేశ్వర స్వామి అక్కడ ఎందుకు వచ్చాడు అని తెలిసిన వాళ్ళే ఇక్కడికి వస్తారు. పద్మావతి అమ్మవారి కోసం వచ్చారు కాబట్టి మీరు కూడా వస్తే అమ్మవారిని దర్శించుకోండి. పద్మావతి అమ్మవారు మ్యాప్లో కొట్టేయండి, వచ్చేస్తుంది. తిరుచెనూరు పద్మావతి అమ్మవారు ఏదైనా మ్యాప్లో కొట్టేసి మ్యాప్లో వచ్చాడు. ఇక్కడికి బండి రిటర్న్ ఇచ్చేసాము. రిటర్న్ ఇచ్చేసి ఆటోలో వచ్చాము. ఇక్కడికి 100 rupees అయింది. 3-4 kilometers ఉందంతే. 100 rupees తీసుకున్నాడు ఆటో. ఇది టెంపుల్ ఎంట్రీ కాదు, ఇది ఎగ్జిట్. ఇది ఎగ్జిట్. పెళ్ళికి ఎగ్జిట్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎగ్జిట్లో చెప్పుల స్టాండ్ ఏం లేదంటే అని చెప్పి బయటకు వచ్చేసి మళ్ళీ ఎంట్రీలోకి వెళ్ళాం. ఎంట్రీలో ఉంది అసలు ఏంటి, చెప్పుల స్టాండ్ అక్కడే ఉంది, మొబైల్ కూడా అక్కడే వదలాలండి. నేనేమనుకున్నాను, ఇది చిన్న టెంపులే కదా, మొబైల్ తీసుకెళ్ళనిస్తారనుకున్నాను. అక్కడ కూడా సెక్యూరిటీ ఫుల్. అస్సలు మొబైల్ నాట్ అలౌడ్. తిరుపతిలో నాట్ అలౌడ్, అమ్మవారి టెంపుల్లో కూడా నాట్ అలౌడ్. ఎందుకని మొబైల్స్ మాత్రం తీసుకెళ్ళకపోవడమే బెటర్. మొబైల్స్ తీసుకెళ్ళకపోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ దానికో లైన్ ఉంటుంది మొబైల్ సబ్మిట్ చేసిన తర్వాత. ఇది అమ్మవారి టెంపుల్ దగ్గర ఇక్కడ కోనేరు ఉంది. ఇక్కడ ఇది కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా నీట్గా ఉంది. ఎంత తేటగా ఉన్నాయంటే వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. అక్కడి నుంచి వాటర్ అట్లా వస్తున్నాయి పైన నుంచి, ఆ పైప్ నుంచి వస్తున్నాయి కోనేరులోకి.
చాలా క్లియర్గా ఉంది వాటర్ అయితే. అసలు దర్శనం చేసుకున్నంతసేపు బాగానే ఉంది. దర్శనం అయిపోయాక ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్. దర్శనంకి వెళ్ళినప్పుడేమో గోవింద గోవింద అనుకుంటా మత్తులోనే మునిగిపోతాం. ఆ మత్తులో మనకి ఏమీ తెలియదు, ఏం బాడీ పెయిన్స్ తెలియదు, కాలు నొప్పులు తెలియదు. తర్వాత తెలుస్తాయి అన్నీ. నేను తగ్గిపోయినాయిలే, 1 డేలో తగ్గిపోయినాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అమ్ముతున్నారు, ఐడల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ రేట్ ఎక్కువ చెప్పేస్తున్నాడు. ఒక్కోటి 200 అంట. ఆ చిన్నయ్య 200 అంట, ఆ పెద్ద ఇంకెంత చెప్తాడు మరి. ఇవేమో ముగ్గులు ఎట్టుకుని అమ్ముతున్నారు అక్కడ అమ్మవారు గుడి దగ్గర. బయటకు వచ్చాక ఇవన్నీ కనిపించినాయి. ముగ్గులు అమ్ముకుని, ముగ్గులు వేసుకుని అన్నమాట. డిజైన్ ముగ్గులు వస్తాయి. ఈ ఫొటోస్, దేవుడి ఫొటోస్ అమ్ముతున్నారు. ఇంకా బయటకు వచ్చేసాం. కానీ అమ్మవారి ప్రసాదం ఎలా ఉందంటే, మిరియాల అన్నం పెట్టారు. మిరియాలు ప్లస్ నెయ్యిలో అన్నం వేసి ఇచ్చినట్టు ఉంది. ఆ నెయ్యి అన్నం అదైతే ప్రసాదం అయితే అన్నంలో నెయ్యి వేయలేదు, నెయ్యిలోనే అన్నం వేసి ఇచ్చారు. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా రిటర్న్ కూడా కరెంట్ రిజర్వేషనే తీసుకున్నాను నేను. ఎందుకంటే దర్శనం ఎప్పుడవుతుందో తెలియదు, మనకి ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. మాకైతే ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడం వల్ల 4 గంటల్లో అయిపోయింది దర్శనం. 7:30కి వెళ్ళాము, 11:30కి అయిపోయింది. 4 గంటల్లో అయిపోయింది. 5 అవర్స్, 5 గంటల్లో అయిపోయింది. అయితే చాలా బాగా అయింది దర్శనం. కరెంట్ రిజర్వేషన్ దొరికినాయి, స్లీపర్లో దొరికినాయి. ఏదో ఒకటి, స్లీపర్ అయితే ఏంటి, ఏదో ఏంటి, కరెంట్ రిజర్వేషన్ దొరకడమే ఎక్కువ మనకి. దొరకగానే టికెట్లు తీసేసుకున్నా. అది కూడా 5 అవర్స్ ముందు దొరికినాయి. ఇది కూడా స్పెషల్ ట్రైన్ అనమాట. స్పెషల్ ట్రైన్ వేసారు తిరుపతి నుంచి కాచిగూడ. స్పెషల్ ట్రైన్ బాగుంది. ఇది కూడా ట్రైన్ నీట్గా ఉంది, తీసేసుకున్నా. మంచి స్లీపర్ అయినా కానీ మంచి ప్రయాణం అయింది. నేను ఎప్పుడు అప్పర్ సైడ్ లోవరే తీసుకుంటా. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, హాయిగా పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గర దేవుడికి పూజ చేసుకొని లడ్డు పెట్టి అతనికి ప్రసాదం పంచాము. ఇంకా